అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పైరవి మొదలైంది. ఎందుకంటే జిల్లాకు సంబంధించిన బాస్ ట్రాన్స్ఫర్ కాదు అని తెలిసిన నేపథ్యంలో జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు ముఖ్యమైన పోలీస్ స్టేషన్లకు పైరవీలు మొదలుపెట్టారు. 5 లక్షల నుండి 10 లక్షలు డిమాండ్ ఉన్న పోలీస్ స్టేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి డివిజన్తో పాటు ఆర్మూర్ డివిజన్, అదే నిజామాబాద్ డివిజన్, బోధన్ డివిజన్, ఈ 4 డివిజన్లలో అత్యధికంగా ఈ పోలీసులు పైరవి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధికంగా రెవెన్యూ ఏ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లోనే ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పైరవులు మొదలుపెట్టారు. జిల్లాలో మొత్తంగా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్లతో పాటు ముఖ్య నేతలు కామారెడ్డికి సంబంధించి నిజామాబాద్ అర్బన్లో పోటీ చేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ల చుట్టూ పైరవీలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ ముగ్గురు నేతలు ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ప్రధాన నేతలుగా కొనసాగుతున్నారు. అదే కోణంలో కూడా ఆర్మూర్ డివిజన్లో చూసుకుంటే ఖచ్చితంగా అత్యధికంగా రెవెన్యూ గల డివిజన్, ఆ డివిజన్లో పోలీసు పైరవీలు చేసుకున్న పరిస్థితి. జిల్లా బాస్ మాత్రం పైరవీలకు చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు గతంలోనే సాగించారు. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డి డివిజన్లో అత్యధికంగా కామారెడ్డి పట్టణంతో పాటు అదేవిధంగా బిక్కునూరు, దోమకొండ ప్రాంతాల్లో అత్యధికంగా రెవెన్యూ కలిగిన స్టేషన్లు, దాంతోపాటు మాచారెడ్డి పోలీస్ స్టేషన్, అదేవిధంగా గాంధారి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా ఈ ప్రాంతాల్లో రెవెన్యూ అధికంగా ఉంటుంది. దానివల్లనే పోలీసు పైరవులు అత్యధికంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి జిల్లాకు సంబంధించిన పలువురు పోలీసులు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకుడు ఎక్కడ కనిపించినా వారికి సెల్యూట్ చేస్తూ ఇంటర్నల్గా కలుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి డివిజన్లో అత్యధికంగా షబ్బీర్ అలీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు, రేవంత్ రెడ్డికి అతి సమీపంగా ఉంటాడు కాబట్టి దాంతోపాటు కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీ చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ బాసులు కూడా తమకు ఏదైతే జిల్లాలో ఉన్న పోలీసు బాసులు మాత్రం ఖచ్చితంగా పైరవీలకు తలగ్గేది లేదనే కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో ప్రధాన పోలీస్ స్టేషన్ల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించి తమకు పోలీస్ స్టేషన్ కావాలి, ఖచ్చితంగా రెవెన్యూ ఉన్న పోలీస్ స్టేషన్ ఉంటే 10 లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్తున్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ డివిజన్, అదేవిధంగా నిజామాబాద్ డివిజన్, బోధన్ డివిజన్లో కూడా ప్రధానంగా రెవెన్యూ అత్యధికంగా ఉంటుంది. ఈ డివిజన్లలో కూడా ప్రధానంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అయితే చూసుకుంటే రోజు సివిల్ కేసుల పంచాయతీ కొనసాగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్ అర్బన్లోని పలు పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు, బోధన్ అర్బన్లో పలు పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు ఉంటాయి. కాబట్టి సివిల్ కేసులు అత్యధికంగా డబ్బులు సంపాదించాలని యావతో ఈ పోలీసు ఇన్స్పెక్టర్లు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు వారిపైన ఆ పోలీస్ స్టేషన్ల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసు ట్రాన్స్ఫర్లు జరుగుతాయన్న నేపథ్యంలో ఇప్పటికే 16 మందిని మల్టీ జోన్ నుండి 16 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేసిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు బదిలీ అవుతాయనే కోణంలో కూడా దానికి సంబంధించి పైరవీలు ముమ్మరం చేసుకున్నారు పోలీసు బాసులు. ఏదేమైనప్పటికీ ఇలాంటి పైరవీలకు జిల్లా బాసులు మాత్రం తలొగ్గేది లేదని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.